ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 56వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకరుల వారు అనుగ్రహించినటువంటి షట్పది స్తోత్రంలో చతుర్థ శ్లోకం. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. షట్పది చతుర్థ శ్లోకం. ఉద్ధృత నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే. ఉద్ధృత నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే. దృష్టే భవతి ప్రభవతి దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. దీన్ని శబ్దాలంకారం అంటారు. ఒక పదం ముగుస్తుంది, మళ్ళీ ఆ చివరి పదంతో రెండో వాక్యం ప్రారంభమవుతుంది. మళ్ళీ చివరి పదంతో మూడో వాక్యం ప్రారంభమవుతుంది. మళ్ళీ అలా ముగింపు ఏ పదం ఉందో ప్రారంభంలో మళ్ళీ ఆ పదం ఉంటుంది. ఉద్ధృత నగభిదనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశిదృష్టే. దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కారః. ఇది శబ్ద చమత్కృతి సామాన్యులకు సాధ్యం కాదు. ఉద్ధృత ఓ స్వామి శ్రీ మహావిష్ణువు గోవర్ధనగిరిని ఎత్తావు. నగభిదనుజ నగభిత్ అనుజ. నగభిత్ పర్వతాన్ని భేదించినటువంటి వాడు. కులపర్వతాలకు రెక్కలు వచ్చిన ఎగురుతూ, పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. అవి ఆ రెక్కలతో ఎగురుతూ ఎక్కడ పడితే అక్కడ దిగుతుండేవి. దాంతో కింద జనక్షయం అవుతుండేది. అందరూ దేవేంద్రుడిని ప్రార్థించారు. దేవేంద్రుడు నగభిత్ వాటి యొక్క రెక్కలను విరగ్గొట్టేశాడు వజ్రరథంతో. నగభిత్ అనుజ. దేవేంద్రుడికి తమ్ముడుగా పుట్టాడు వామనుడుగా ఉపేంద్ర. ధనుజ కులామిత్ర. ధనుజ కుల కులానికి అమిత్ర శత్రువు. మిత్ర శశిదృష్టే. మిత్ర సూర్యుడు, శశి చంద్రుడు, ఆ ఇద్దరు ఆయన నేత్రాలు. దృష్టే భవతి ప్రభవతి. ఆయన దృష్టిలో మనం పడినట్లయితే, శ్రీ మహావిష్ణువు దృష్టిలో నభవతి కిం భవ తిరస్కారః. నభవతి కిం జరగందేముంది, నా తిరస్కారః ఎప్పుడూ తిరస్కారం నభవతి జరగదు. ఉద్ధృత నగభిదనుజ ధనుజ కులామిత్ర మిత్ర శశిదృష్టే. దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కారః. ఇప్పుడు 56వ లహరి. ఆద్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే. విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే. ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైః గేయాయ మాయావినే. సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే శ్రేయం నతిశంభవే. 55 శ్లోకంలో కూడా చివర తాండవ సంభ్రమాయ జటినే శ్రేయం నతిశంభవే అదే మకుటం ఇక్కడ కూడా వచ్చింది. అక్కడేమిచ్చారు? సాయం తాండవ సంభ్రమాయ జటినే శ్రేయం నతిశంభవే. ఇప్పుడు సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే శ్రేయం నతిశంభవే. ఆ నటరాజస్వామి వారికి నమస్కారము. సాయం సంధ్యా సమయంలో ఆయన నాట్యం చేస్తుంటారట.
ఆద్యాయ అమిత తేజసే, ఆద్యాయ అందరికంటే మొదటివాడు, అమిత తేజసే తేజస్సు కలిగినవాడు, శృతిపతైర్వేద్యాయ వేదాల్లో ఉన్న వాక్యాలతో తెలుసుకోదగినవాడు, సాధ్యాయతే అన్నిటిని సాధ్యం చేసేవాడు, విద్యానందమయాత్మనే సమస్త విద్యలు వాటి వల్ల కలిగే ఆనందం ఆయన స్వరూపమే, త్రిజగత సంరక్షణోద్యోగినే ముల్లోకాలను సంరక్షించడమే ఆయన ఉద్యోగం, ధ్యేయాయ యోగిభి యోగులందరూ ఆయన్ని స్మరిస్తుంటారు, సురగణైర్గేయాయ మాయావినే దేవతలందరూ ఆయన్ని స్తుతిస్తుంటారు, మాయావినే మాయను ఆవరింపజేస్తుంటాడు, సమ్యక్ తాండవ సంభ్రమాయ అలాంటి మహానుభావుడు తాండవం చేస్తున్నాడు సంభ్రమంగా, జటినే జటాధారి, సేయం నతిశంభవే ఆ పరమేశ్వరుడు నమస్కారం. ఆద్యాయామిత తేజసే శృతిపతైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైః గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.